హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్. మీ వాణికృష్ణ. ఈరోజు ప్రయాగరాజ్లో మా కళ్యాణి దేవి శక్తిపీఠాన్ని చూపిస్తున్నాను. ప్రయాగరాజ్లో 3 శక్తిపీఠాలు ఉన్నాయి. ఒకటి ప్రయాగ మాధవేశ్వరి శక్తిపీఠ్, 2 మా కళ్యాణి దేవి శక్తిపీఠ్, 3 లలితాదేవి శక్తిపీఠ్ 3 ఉన్నాయి. మనకు కనిపించేదే మా కళ్యాణి శక్తిపీఠ ఆలయం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ గణేష్ జీ, శంకర్ భగవాన్ మరియు పార్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి. వాటితో పాటు హనుమాన్ మూర్తి, శివలింగం, మా దుర్గాదేవి, సీతాదేవి, రాముల వారు, లక్ష్మణ స్వామి ఉన్నారు. అమ్మవారికి ఎదురుగా వాహనం సింహం ఉంది. మనకు కనిపించేదే మా కళ్యాణీదేవి శక్తిపీఠ్. మా కళ్యాణీదేవి, చిన్మస్తాదేవి ఉన్నారు. శివుడు సతీదేవి శరీరాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు ఆమె 3 వేళ్ళు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. ఇక్కడ ఉన్న అష్టధాతువుల విగ్రహం సుమారు 1500 సంవత్సరాల నాటివని చెప్తున్నారు. ఇది ప్రయాగరాజులో అతి పవిత్రమైన స్థలాల్లో ఒకటిగా భావిస్తారు. త్రేతాయుగంలో అయితే మహర్షి యజ్ఞవల్క్యుడు ఈ స్థలంలో సాధన చేశారని, ఆయన 32 అంగుళాల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురాణాల్లో ప్రస్తావించబడింది. మత్స్య పురాణంలో అయితే 108 శక్తిపీఠాలుగా వర్ణించబడ్డాయి. 51 శక్తిపీఠాల్లో మా కళ్యాణీదేవి శక్తిపీఠం ఒకటి, 2ది లలితాదేవి శక్తిపీఠం. ప్రయాగరాజులో అయితే 3 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ పురాతన ఆలయం దుర్గాదేవి అవతారమైన కళ్యాణీదేవికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మా కళ్యాణీదేవి శక్తిపీఠం రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలోపిబాగ్ నుండి కూడా చేరుకోవచ్చు. 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం 8:30 నుంచి ఈవినింగ్ 10:30 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. మీరాపూర్లో కళ్యాణి రోడ్లో ఉంది. మత్స్య పురాణంలో అయితే 108 పీఠాలుగా వర్ణించబడ్డాయి శక్తిపీఠాలు. భారతదేశంలో 51 శక్తిపీఠాల్లో ఒకటి మా కళ్యాణీదేవి శక్తిపీఠ్, 2ది లలితాదేవి శక్తిపీఠ్. మనకి జనరల్గా తెలిసేది ప్రయాగ మాధవేశ్వర శక్తిపీఠం మాత్రమే తెలుసు. నాకు కూడా ఇక్కడ ఉంటున్నాను కాబట్టి తెలుసు మిగతా 2 శక్తిపీఠాలు. ప్రయాగరాజ్ వచ్చినప్పుడు 3 శక్తిపీఠాలని దర్శించుకోండి. ఓకే, నా వీడియో నచ్చితే ఓ లైక్, షేరు, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హర హర మహాదేవ్. శ్రీ వెంకట్ ఛానల్. మీ వాణికృష్ణ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.